ఐబొమ్మ రవికి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. మరి ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వాళ్ల కోసమే పైరసీ చేశాడంటూ పోస్టులు వేస్తున్నాయి. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. నిన్న హైదరాబాద్లో ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ బపం సైట్లు బ్లాక్ చేశారు పోలీసులు. నెదర్లాండ్స్ నుంచి ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడినట్లుగా గుర్తించారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు ఇచ్చినట్టుగా ఇమ్మడి రవి ఇచ్చినట్టుగా పోలీసులు చెప్పుకొచ్చారు. మాజీ భార్యే పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. పైరసీలకు ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ నడిపాడు ఇమ్మడి రవి. ఐబొమ్మ రవి హైదరాబాద్ రావడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ రవికి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. అయితే ఆ చర్చకు సంబంధించి కన్నా ప్రస్తుతం అతగాడికి మద్దతే పెరుగుతున్న నేపథ్యం. ఒకవేళ సినిమా టికెట్ల రేట్లే కనుక సాధారణ స్థాయిలో ఉంటే ఇంట్రెస్టింగ్గా పాప్కార్న్కి సంబంధించి కూడా పాప్కార్న్ అంశాన్ని కావచ్చు, లేకపోతే థియేటర్స్ దగ్గర సిచ్యువేషన్స్ కావచ్చు, రేట్ల విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తావిస్తున్నారు. మీరు అక్కడేమీ చేయలేరు, కానీ ఇక్కడ రవిని అదుపులోకి తీసుకుంటారా? అక్కడ రేట్లు తగ్గించండి, రేట్లు తగ్గిస్తే కనుక మేము ఎందుకు థియేటర్స్కి రాము, మేమెందుకు సినిమాలకి ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటాం అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నమాట. మీరు చూడొచ్చు, ఐబొమ్మకు సంబంధించి ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. సేవలకు సంబంధించి ఇటు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సవాల్ చేశాడు పోలీసులకి, దమ్ముంటే పట్టుకున్నట్టు. సో ఈ నేపథ్యంలో ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఐబొమ్మకు సంబంధించి ప్రస్తుతం గతంలో చేసిన ట్వీట్కి సంబంధించి ఐబొమ్మ మీద ఫోన్ చేస్తే కనుక మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అంటూ డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు, కొద్ది రోజుల క్రితం వాళ్ళు చేసిన ట్వీట్ ఐబొమ్మకు సంబంధించి ఇటు సోషల్ మీడియాలో బజ్ అయిన క్రమం. ఎక్కడ చేయాలో అక్కడ చేస్తా, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరేం పట్టినట్లు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఎవరైనా. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి అంటూ వాళ్ళు అప్పుడు చేసిన నేపథ్యం, అప్పుడు కామెంట్స్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు సీరియస్గా తీసుకోవడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం దీన్ని సీరియస్గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అట్ ద సేమ్ టైం ఎటువంటి మద్దతు పెరుగుతోంది ఇమ్మడి రవికి సంబంధించి? రైట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టు పైరసీ కింగ్ పిన్గా ఇటు ఇమ్మడి రవి మారారు. ప్రధానంగా ఇమ్మడి రవి విశాఖకు చెందినటువంటి వారుగా గుర్తించారు. ఇటు ముంబైలో ఎంబీఏ చదివారు. ఎంబీఏ చదివిన అనంతరం హైదరాబాద్లో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలో వెబ్ డిజైన్ అనేటువంటి వారిని చాలామందిని కూడా రిక్రూట్ చేసుకున్నారు. అనంతరం ఇక్కడ కొన్నాళ్ళు ఉన్న అనంతరం అటు కరేబియన్ కావచ్చు, నెదర్లాండ్స్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏదైతే ఐబొమ్మ అనే వెబ్సైట్ని రన్ చేశారు. ఆయన ఏదైతే ఎంబీఏ చేశారో ఆ జ్ఞానం ఏదైతే దాని ప్రకారం తను ఏదైతే ఐబొమ్మను స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలాసార్లు అటు టాలీవుడ్ సంబంధించినటువంటి చలనచిత్రకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఇటు పోలీసులను ఆశ్రయించారు. ఒకవైపు ఐబొమ్మ కారణంగా వాళ్ళు వేల కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినటువంటి 5 గంటల వ్యవధిలోనే శిల్ప, ఒక్కసారి మీరు లైన్లోనే ప్రయత్నం చేయండి. అండ్ మీరు కూడా రియాక్ట్ అవ్వచ్చు. ఇప్పటికీ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, కొంతమంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఐబొమ్మ వల్ల మీరు లాభపడ్డారా, నష్టపోయారా? ఎందుకంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే 20,000 కోట్ల వరకు సుమారుగా నష్టపోయిన సందర్భం ఇండస్ట్రీకి సంబంధించి. దాంతోపాటు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ని అక్కడ ప్రమోషన్ చేస్తూ డబ్బులు సంపాదించుకున్నాడు అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న నేపథ్యం. సో ఈ క్రమంలో ఐబొమ్మకు సంబంధించి ఐబొమ్మ రవి చుట్టూతా ప్రస్తుతం ఇటు మద్దతు పెరుగుతోంది. ఒకవేళ మీరు టికెట్ల రేట్లు ఎమోషన్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, ఒకవేళ మీరు టికెట్ల రేట్లు కనుక పెంచకపోయి ఉంటే మేమెందుకు వెళ్తాం, మేమెందుకు ఆల్టర్నేటివ్స్ చూసుకుంటాం. మరి ముఖ్యంగా మీకు గుర్తుందా, ఇటు 5 కోట్ల మంది డేటా, 5 కోట్ల ప్రజల డేటా మా దగ్గర ఉంది. 5 కోట్ల మంది ప్రజల వాళ్ళ డేటా మా దగ్గర ఉంది.
అంటూ వాళ్ళు బెదిరించిన నేపథ్యంలో కూడా ప్రజలు ఎక్కడ భయపడిన సందర్భం ఉందా? బికాస్ క్వశ్చన్ మార్క్. అఫ్ కోర్స్ భయపడి ఉండొచ్చు కాక, బట్ ఇప్పుడు మాట్లాడుతున్న అంశానికి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రియాక్షన్స్ స్టార్ట్ అయ్యి రియాక్షన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వై ఐబొమ్మ యాప్ వాజ్ స్టాప్డ్ బై స్టూపిడ్ ఇడియట్స్ పోలీస్ అంటూ కూడా ఇది పోలీసుల్ని వాళ్ళు కొంతమంది ఆగ్రహంతో ప్రశ్నిస్తున్న సందర్భం కమెంట్స్ రూపంలో చూడొచ్చు. ఇది నేను అంటున్న మాట కాదు, కమెంట్స్లో మీరు చూడొచ్చు. ఐ సపోర్ట్ ఐబొమ్మ అంటున్నారు, వి సపోర్ట్ ఐబొమ్మ అంటున్నారు. సో ఐ థింక్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం, ఐబొమ్మ వల్ల మీరు లాభపడ్డారా నష్టపోయారా అంటే కదా ఏకంగా 91% మంది లాభపడ్డా ఉంటున్నారు. సో నష్టపోయింది ఎవరు? సినిమా వాళ్ళు ఐబొమ్మ క్వశ్చన్ చేసింది ఆ రోజు అదే కదా. సినిమా ఏమంటారు, సినిమా వాళ్ళకి సంబంధించి మీరు క్యాస్ట్ అండ్ క్రూకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మీరు హై రెమ్యూనరేషన్స్ ఇచ్చేసి మిగతా వాళ్ళు నష్టపోతున్నారు, సగటు కార్మికుడు నష్టపోతున్నారంటే వాళ్ళు బయటను కూలి పని చేసుకునే వాళ్ళు డబ్బులు వస్తాయి వాళ్ళకి. సో మీరు ఆలోచించుకోండి అంటూ కూడా ఆ రోజు సవాల్ చేసిన సందర్భం. ఈరోజు చాలామంది రియాక్ట్ అవుతున్నారు, వి సపోర్ట్ ఐబొమ్మ అంటున్నారు. కొంతమంది అయితే ఐ సపోర్ట్ ఐబొమ్మ అని మనే అషే కమెంట్ చేయడం జరుగుతోంది. ఐబొమ్మ ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అంటూ కూడా కమెంట్స్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఆ విజువల్ నుంచి వచ్చి ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకుంటున్న క్రమం మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్లీజ్ కంటిన్యూ శిల్ప. రైట్, నిన్న రాత్రి నుంచి ఒకవైపు ఐబొమ్మ అదేవిధంగా బెప్పం వెబ్సైట్లను పూర్తిగా బ్లాక్ చేశారు. దీంతో ఒకవైపు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఖచ్చితంగా దాన్ని తీసుకుని, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమా రేట్లు అనేవి పెంచారు. సినిమా రేట్లు పెంచడం వల్ల చాలామంది అటు సినిమాలకు వెళ్ళడం అనేది చాలా వరకు కూడా భారంగా మారుతుంది. కానీ ఈ ఐబొమ్మ కావచ్చు, బెప్పం ద్వారా వాళ్ళు హెచ్డీ ప్రింట్ను చూసినా ఖచ్చితంగా అంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియాలో ప్రస్తుతం వారుగా మారింది. ఇంకోవైపు ఏదైతే ఇమ్మడి రవి ప్రస్తుతం సింగిల్గా ఏదైతే మొదటి భార్యతో విడాకులు అయినట్టు కూడా తెలుస్తుంది. ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇటు పోలీసులు ఆయన పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అటు ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి రావడానికి గల కారణాలు ఏంటంటే కూడా, ఎందుకంటే గత 6 నెలల నుండి ఇటు రవిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేశారు, కానీ ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. అటు విదేశాల్లోనే ఉంటూ ఇక్కడ ఏదైతే వెబ్సైట్ని రన్ చేస్తున్నారో ఇక్కడికి వస్తే దొరికిపోతారని ఆయన కూడా తెలుసు. కానీ ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటంటే కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నిన్న ఇక్కడ మొదట కుకట్పల్లి ఒక రెయిన్బో విస్తాస్లో తన అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఇక్కడ బషీర్బాగ్లో ఉన్నటువంటి సిసిఎస్లో పోలీసులు విచారించిన అనంతరం నాంపల్లి కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. ఆ నాంపల్లి కోర్టు ప్రస్తుతం 14 days రిమాండ్ విధించింది. 14 days రిమాండ్ విధించడంతో ఇప్పటికే చాలా వరకు కూడా కీలక సమాచారాలు పట్టుకున్నారు. మొత్తం ఎంత రెవెన్యూ జనరేట్ అయింది. ఒకవైపు తను పైరసీ చేసుకుంటూ ఇంకోవైపు ఆ పైరసీలో ఒకవైపు బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా చాలా వరకు డబ్బులు అనేవి సమకూరాయి. మొత్తం ఎంత మొత్తాల్లో డబ్బులు వచ్చాయి, మొత్తం తన బ్యాంక్ అకౌంట్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పటికే 1000 కోట్లు ఇమ్మడి రవి ద్వారా అటు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాదాపు 1000 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లింది. వీటి మొత్తం కూడా క్రాస్ చెక్ చేయనున్నారు. క్రాస్ చెక్ చేసిన అనంతరం ఇప్పటికే 14 days రిమాండ్ అనంతరం ఏ విధంగా ముందుకెళ్తారన్నది కూడా ప్రస్తుతం ఒక సస్పెండ్గా కొనసాగుతుంది. కానీ ఇంకోవైపు మాత్రం సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇమ్మడి రవి సంబంధించిన ఏదైతే ఇప్పుడు వెబ్సైట్లు బెప్పం కావచ్చు అదేవిధంగా ఐబొమ్మను బ్లాక్ చేయొద్దంటూ కూడా ఒక వార్ నడుస్తుంది. దీనివల్ల చాలా వరకు థియేటర్కి వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడ ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసేందుకు అవకాశం కల్పించింది. మధ్యతరగతి వాళ్ళకు కావచ్చు ఇటు పేదవాళ్ళకు కావచ్చు ఉపయోగపడే విధంగా ఉందంటూ కూడా సోషల్ మీడియాలో అనేక విధాలుగా ఎప్పుడైతే నిన్న రవిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అప్పుడు సోషల్ మీడియా వేదికగా అనేక ట్వీట్స్ కావచ్చు అనేక వీడియోలు అనేవి ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇప్పటికే ఏదైతే గతంలో అనేక ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిన అనంతరం నెదర్లాండ్స్కు అదేవిధంగా కరేబియన్ దీవులకు వెళ్ళారు. అక్కడ దీన్ని వెబ్సైట్ అనేది డెవలప్ చేశారు. వెబ్సైట్ డెవలప్ చేయడానికి మొత్తం ఎంతమంది ఇప్పటికే దీన్ని సహకరించినటువంటి 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఇమ్మడి రవి కోసం దాదాపు 6 నెలల నుంచి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇన్ఫాక్ట్
ఇన్ఫ్యాక్ట్ పోలీసులకే తను వార్నింగ్ ఇచ్చారు, నా మీద మీరు దృష్టి పెట్టాల్సి వస్తే నేను మీ జీవితాలు బట్టబయలు చేశానంటూ కూడా పోలీసులకే హెచ్చరిక జారీ చేశారు. అనంతరం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. పక్క తను వస్తున్నారంటూ కూడా సమాచారం ఉంది, హైదరాబాద్కి వస్తున్నారు. ఈ సమాచారం కూడా తన మాజీ భార్యని ఇచ్చినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. తను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో, వాళ్ళు ఎందుకు విడిపోయారు అనే ప్రస్తుతం ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటంటూ కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే తనకు సంబంధించినటువంటి ఏవైతే బ్యాంక్ అకౌంట్లు కావచ్చు అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఎంక్వైరీ చేసి మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, గత 3 ఏదైతే ఐబొమ్మ సంబంధించిన వెబ్సైట్ డెవలప్ చేసినప్పటి నుండి తన బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా ఉన్నాయని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఒకవేళ సినిమా రిలీజ్ అయినటువంటి 3-4 గంటల్లోనే ఇటు హెచ్డీ ప్రింట్ పెట్టడం, అనంతరం అందరికి కూడా రీచ్ అవడంతో చాలా వరకు ఇటు ప్రొడ్యూసర్ చాలా వరకు నష్టపోయారు. దీనిపైన ఒకవైపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీనిపైన పోలీసులు ఫిర్యాదు చేయడంతో మొత్తం దేశం మొత్తం కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇమ్మడి రవికి 14 డేస్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం 14 డేస్ రిమాండ్ విధించిన అనంతరం ఏ విధంగా మూవ్ అవుతారని కూడా ప్రస్తుతం ఒక సస్పెండ్గా కొనసాగుతుంది. మొత్తం మీద ఇంకోవైపు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం వార్ మాత్రం కొనసాగుతుంది. ఇమ్మడి రవి వల్ల చాలా వరకు కూడా మధ్యతరగతి కావచ్చు, సినిమా థియేటర్కి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా సినిమాలు చూస్తున్నారంటూ కూడా ప్రస్తుతం ఒక వార్ మాత్రం కనిపిస్తుంది. రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. అండ్ కాలర్స్గా మీరు కూడా రియాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. 0406931611 0406931622. గతంలో సిపి ఆనంద్ మాట్లాడుకొస్తూ పైరసీ కారణంగా కేవలం 2024 ఒక్క సంవత్సరంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏకంగా 3,700 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని చవిచూస్తుందంటూ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా అంటే 22,000 కోట్ల నష్టం. ఇంకో 2 వేదికలు ఏం చెప్తున్నాయంటే ఐబొమ్మ వెబ్సైట్ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకి ఏకంగా గత కొన్నేళ్లలో 22,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందనేది ఇటు సైబర్ క్రైమ్ అంచనా వేస్తుందనేది ఇంకొక అంశం. దీంతో పాటు ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి బ్యాంక్ ఖాతాను కూడా ఫ్రీజ్ చేశారు. ఇటు ఇమ్మడి రవికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో దాదాపుగా 3 కోట్లు ఉన్నాయట, వాటిని ఫ్రీజ్ చేసినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇమ్మడి రవికి సంబంధించి 100 కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది అంటూ కూడా ఇంకొక మాట అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపడుతున్న క్రమం. ఈ నేపథ్యంలో కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. వి సపోర్ట్ ఐబొమ్మ అంటున్నారు. ప్రజలు సినిమా రేట్లు తగ్గించకపోతే సినిమాలు చూడమని సోషల్ మీడియా ద్వారా నిరసన తెలపాలి. రైట్, ఇంకొక కామెంట్, పాప్కార్న్ ప్రైస్ని కంట్రోల్ చేయలేకపోతే సినిమాలు తీయటం ఆపేయండి అంటూ కూడా ఇంకొక వ్యక్తి పాపం దొరికిపోయాడంటూ కూడా. ఏ హీరోలైనా డైరెక్టర్ అయినా హీరోయిన్ అయినా సినిమా హిట్ అయితే డబ్బులు తీసుకుంటాము, బాగుంటాను, మాకు 25% ఇవ్వండి చాలు అనే వాళ్ళు ఉన్నారా? అభిమానులు ప్రజలు అంటూ కాబట్టి ఇంత రేటు పెట్ట చూస్తారని. జై రవి అన్న, లవ్ యూ రా బ్రదర్ అంటూ కూడా. సో చూడొచ్చు, అంటే ఇక్కడ వ్యవస్థలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇదొక తిరుగుబాటు అనొచ్చు ప్రజల నుంచి. ఎందుకంటే ఐబొమ్మ మీద వాళ్ళకి తెలుసు, ఐబొమ్మకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత డేటా వాళ్ళు, ఎందుకంటే గతంలో వార్నింగ్ ఇచ్చిన క్రమంలో 5 కోట్ల ప్రజల వ్యక్తిగత డేటా మా దగ్గర ఉందని చెప్పి వార్నింగ్ ఇచ్చారంటూ కూడా చర్చ జరిగిన క్రమంలో వాళ్ళ డేటా, వ్యక్తిగత డేటా ఉందని తెలిసిన తర్వాత కూడా, పర్సనల్ డేటా చోరీ అయిపోతుందని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నారంటే వ్యవస్థలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదా? ఎస్, ఇమ్మడి రవి తప్పు చేశాడు. ఇమ్మడి రవి తప్పు చేశాను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. మరి వ్యవస్థలు తప్పు చేశాయి, మరి వ్యవస్థలను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఇది ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తోంది. మీ ఇష్టం వచ్చిన కాడికి దోచేసుకుంటే, మీ ఇష్టం వచ్చిన కాడికి డబ్బులు జనాలని జోబుల నుంచి పిండుకుంటే దాని మీద వ్యవస్థలు పనిచేయవా? వ్యవస్థలు మాట్లాడవా? ఈరోజు సగటు సినీ ప్రేమికుడు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తి, గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఒక సినిమా ఒక 1000 రూపాయలు పెట్టి సినిమా చూడాలని నేహే ఎందుకు చూసేది, పక్కన పెడి నేను ఏ పార్కో పోతాను, నా ఫ్యామిలీని తీసుకొని అనుకుంటే కన్నం పడితే సినిమా ఇండస్ట్రీకి. ఈరోజు ఇమ్మడి రవిని పట్టుకున్నారు, ఇమ్మడి రవిని జైల్లో పెట్టారు, ఇమ్మడి రవిని చేస్తున్నారు. గ్రేట్, ఎందుకంటే తప్పు చేశాడు. అక్కడ ఇమ్మడి రవి అనే వ్యక్తి ఏమంటారు అది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటే ఎస్, ఖండించాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ప్రజల నుంచి అతగాడికి మద్దతు